అందరికీ వందనాలండి. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 39-40 వచనాలు చదువుకుందాం. భార్య భర్త బతికినంత కాలము బద్ధురాలై ఉండును. భర్త మృతి పొందిన యెడల ఆమెకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై ఉండును, కానీ ప్రభువునందు మాత్రమే పెళ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలిగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకు కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామైన యేసయ్య, ఈ యొక్క దినం చూడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, యొక్క వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసును, బాప్తిష్మం లేని వారికి బాప్తిష్మాన్ని దయచేయండి ప్రభా. దేవా తండ్రి, నాయనా యేసయ్య, రక్షణ వాక్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా సేవకుల మీద జరుగుతున్న దాడులను, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఆపండి తండ్రి. అక్రమణాన్ని విస్తరించిపోతుంది ప్రభా. అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది ప్రభా. అయ్యా తండ్రి, ఇదంతా రాకడికి సూచనలే కదా ప్రభా. నాయన మేము సిద్ధపడే హృదయాలను మాకు దయచేయండి. ఎల్లప్పుడూ తోడై ఉండండి. దేవాది దేవుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యమైన ప్రభా, నీకే స్థితులు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటూ నాయన యేసయ్య, వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ ప్రభా నీ ఆత్మశక్తితో నింపమని తండ్రి నాయన ఎల్లప్పుడూ మాకు తోడై ఉండమని దేవాది దేవుడైన యేసయ్య, నీకే స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున